శ్రీమాత్రే నమః. మనం ఒక్కొక్క రాశి గురించి, ఆ రాశి యొక్క శుభగ్రహాలు పాపగ్రహాల యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయనేవి తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. కాబట్టి ఈ రవి అనేవాడు గురుపాలిత గ్రహాల్లో ఒక గ్రహం. కాబట్టి సింహ రాశి లేదా సింహ లగ్నం వాళ్ళకి రవి, కుజ, గురు, కేతువు ఈ 4 గ్రహాలు కూడా సింహరాశి వారికి లేదా సింహ లగ్నం వాళ్ళకి శుభగ్రహాలుగా ఉంటాయి. అయితే పాపగ్రహాలు శని, శుక్ర, బుధ, రాహువు, అలాగే చంద్రుడు కూడా సింహరాశి లేదా సింహ లగ్నం వాళ్ళకి పాపగ్రహం అవుతాడు. ఎందుకంటే చంద్రుడు సింహ రాశి లేదా సింహ లగ్నం వాళ్ళకి 12వ స్థానానికి అధిపతి, అంటే వ్యయాధిపతి అవ్వడం చేత చంద్రుడు పాపగ్రహం అవుతాడు. అందుకని సింహరాశి వారికి ముఖ్యంగా శని గ్రహం గురించి బాగా చూసుకోవాలి. ఎందుకంటే శని అష్టమంలో ఉన్న వారికి దోషంగా ఉంటుంది. 7వ స్థానంలో ఉన్న ఏలినాటి శని, అష్టమ శని, ఇలాంటి శనిగ్రహ ప్రభావాలు సింహరాశి వారికి ఎక్కువగా ఉంటాయన్నమాట. గోచార పరంగా కూడా, అలాగే పర్సనల్గా వాళ్ళ జాతకంలో కూడా చూసుకున్నా సరే శనిగ్రహం గురించి బాగా మనం పట్టించుకోవాలి సింహరాశి వాళ్ళు. కావున ఈ గ్రహాల యొక్క పరిశీలన అవన్నీ కూడా బలాబలాలు అవన్నీ కూడా చూసుకొని మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శ్రీమాత్రే నమః.